ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లైటింగ్ పనులు పూర్వ ప్రభుత్వం సగంలో వదిలేసిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పనులు పూర్తి చేసిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా నడిపిస్తామని, పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కేసీఆర్ పాలనలో కమిషన్ ప్రాజెక్టులు జరిగాయని ఎద్దేవా చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి టీ తాగి ఆనందం పంచుకున్నారు. సెంట్రల్ లైటింగ్ అని నా కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్న సందర్భం నేను చాలా సార్లు చూశాను. చాలా ఫంక్షన్స్ కో కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఇంకెప్పుడు వెలుగుతాయన్నా మా లైట్లని అడిగిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఆనాటి ప్రభుత్వం పేరుకు మొదలుపెట్టి సగంలో వదిలేసి పావులో వదిలేసిపోతే ఆ వదిలేసిన పనిని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి ఒక్క నేలకొండపల్లి టౌన్ లోనే కాకుండా కూసుమంచిలో కూడా కలిపి సుమారు 6 కోట్ల రూపాయల శాంక్షన్ 6.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఇప్పుడే వీధి దీపాలను ఓపెన్ చేసుకున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా శుభ సందర్భం, చాలా ఆనందం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళలా జోడెడ్లలా ఈ ప్రభుత్వంలో మీ దీవెళ్లతో ఉన్న మన పేదోడి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉదాహరణకు అభివృద్ధిలో కూడా ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేస్తుంది స్పష్టంగా మీకు ఈనాడు కనిపిస్తుంది. ఆనాడు ఎన్నికల ముందు చెప్పాం, వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు పేదోడికి అందిస్తాము, పేదోడు సంక్షేమమే మా ముఖ్య ఉద్దేశమని ఆనాడు చెప్పిన దాంట్లో భాగంగా 200 వీధి లైట్లు ఎప్పుడు వెలుగుతాయా సెంట్రల్ లైటింగ్